వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మీ నాగబాబు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలో నేను ములక్కాయ టమాటా కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ చేస్తానండి. మీకు ఎలాంటి వెరైటీస్ కావాలో కింద కామెంట్ చేయండి, చేసి పెడతాను. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, అట్లాగే ఒక ములక్కాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకోవాలి. నేను ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. అట్లాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు టమాటాలు చిన్నది అయితే 4 అండి, పెద్ద అయితే కొంచెం 3 తీసుకుని కట్ చేసుకుని పేస్ట్ పట్టుకుని పెట్టుకోవాలి. అంటే ఈజీగా అయిపోతుందండి. టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది కదా, అందుకని పేస్ట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మన స్టవ్ మీద బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని సరిపడంత ఆయిల్ పోసుకుని, సరిపడా అంటే ఒక 2-3 టీ స్పూన్లు సరిపోతుందండి. ఆయిల్ కాగిన తర్వాత తిరుగుమూత దినుసులు అంటే సాయి మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకున్న తర్వాత అవి వేగే వరకు వేయించుకోవాలండి. ఇది తాలింపు వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని, మరీ ఐలో పెట్టకండి. ఐలో పెడితే ఆనియన్ చుట్టూ ఉన్నది మాడిపోతుంది, మధ్యలో ఉన్నది వేగదు. అందుకని కొంచెం సిమ్లో అటు ఐలో కాకుండా పెట్టుకొని వేయించుకోండి. ఆనియన్ వేసుకున్నాం కదండి, మెల్లగా వేయించుకోవాలి. ములక్కాయ కొంచెం మగ్గుతుంది అన్నగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఒక 5 నిమిషాల్లో చక్కగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఆనియన్ వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఆయిల్ చూసారా తక్కువగా ఉంది. ఆయిల్ ఎక్కువ వేసుకుని ఆయిల్ పెట్టుకుంటే తొందరగా వేగుతుందండి. ఆయిల్ ఎక్కువ వేయకుండా సరిపడా వేసుకున్నాను నేను, అందుకని ఆయిల్ కనపడట్లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, దాన్ని వేగే వరకు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. అది వేగుతున్నాగా కమ్మటి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుందండి. ఒక 2-3 నిమిషాలు వేగనివ్వండి. అలాగే ఇప్పుడు వేగిపోయింది కదా. ఇప్పుడు ఇంతకుముందు మనం టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అట్లా చుట్టూ ఉల్లిపాయ, ములక్కాయ కర్రీని చుట్టూ తీసుకొని మధ్యలో టమాటా పేస్ట్ పోసేసుకుని మెల్లగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ అలాగే మూత వేసి సిమ్లో పెట్టుకోవాలండి. ఐలో పెట్టకూడదండి. కొంచెం కర్రీసే కదండి, ఐలో పెడితే మాడిపోతాయి. అదిగాక తొందరగా కూడా మగ్గదు ములక్కాయ కూడా. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇలానే తినేయాలనిపిస్తుంది కదండి. కాకపోతే ఇంకా మనం కారం వేయలేదు. ఇప్పుడు కారం వేసుకుందాము. ఇది చిన్న స్పూన్ కదండి, కారం తక్కువ పడుతుంది. కాకపోతే 1.5 స్పూన్ మీకు తగినంత వేసుకోండి. కారం వేసుకొని మెల్లగా కలుపుకొని అట్లా ఇంకొక 2-3 నిమిషాలు అట్లా ఉంచి అది ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ములక్కాయ మగ్గినా కానీ కొంచెం వాటర్ పోస్తే అదే ములక్కాయ ముక్క చక్కగా ఉడుకుతుంది. అంటే ఒక రకమైన పచ్చి స్మెల్ రాకుండా ఉంటుందండి. ఒక గ్లాస్ వాటర్ అంటే కర్రీ అంతా మునిగే వరకు పోసుకుని ఒక 10 నిమిషాలు, కొంచెం 10 నిమిషాలు సిమ్లో పెట్టండి. ఐలో పెడితే 5 నిమిషాలే చాలండి. చక్కగా ములక్కాయ మగ్గిపోతుంది. కర్రీ అంతా చక్కగా ఉడికిపోయి జ్యూసీగా బాగుంటుందండి. ఇది రైస్లోకి కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా అంటే ఒక 2-3 నిమిషాలు అని అట్లా మొత్తం 15 మినిట్స్లో చక్కగా కర్రీ అంతా రెడీ అయిపోతుంది. ఇది కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. దగ్గరకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. కాకపోతే ఒకసారి సాల్ట్ చూసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోండి.
కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే అన్నిట్లోకి గరం మసాలా అంటే కడుపులో మంట వస్తుందండి. అందుకని గరం మసాలా వేయట్లేదు నేను. మీకు కావాలంటే వేసుకోవచ్చు. అట్లాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇవి జీడిపప్పు ములక్కాయకి గ్రేవీ కర్రీలోకి చాలా బాగుంటుంది. కాకపోతే ఇది నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవాలని ఈ వీడియో తీసాను నేను. అది ఇంకొకసారి ములక్కాయ జీడిపప్పు కర్రీ ఇంకొక వీడియోలో చూపిస్తానండి మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.